నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 20 2025 ఆదివారం నాటి అనగా ఈ రోజు బోనాలు 4వ ఆదివారము, పుష్యమి కార్తె ప్రవేశం కూడా. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈ రోజు తిథి దశమి మధ్యాహ్నం 12:12 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రము రాత్రి 10:51 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు. అయితే దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:57 వరకు. రాహుకాలము సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:49 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:38 నుంచి రాత్రి 10:07 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 20వ తారీఖు 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు, గోచార రీత్యా ఆ రాశి ఫలితాలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబము, ధర్మబద్ధమైన పరిహారాలతో సంక్షిప్తంగా తెలియజేయబోతున్నాను. ముందుగా గ్రహస్థితులు చూసినట్లయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మిథున రాశిలోను, బుధుడు వక్రీ స్థితిలో సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈరోజు ఆదివారం కావడంతో మీ అందరిలోనూ ఆత్మవిశ్వాసము, గౌరవము, ఆత్మబలానికి సంబంధించిన ఫలితాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి, అన్ని రంగాల వారికి అందరికీ కూడా ప్రభావితమయ్యే అంశాలు కనబడుతున్నాయి. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు బలమైన ప్రగతి, అంటే చాలా స్ట్రాంగ్ డెవలప్మెంట్ కనబడుతుంది, పురోగతి కనబడుతుంది, లాభాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో మాత్రము కొన్ని కొత్త విషయాలు, మీరు ఊహించనివి కొత్త అంశాలు చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. అది ఆస్తిపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, లేదా మరి ఏ ఇతర అంశమైనప్పటికీ మీరందరూ కుటుంబంలో కలిసి కూర్చుని చర్చించవలసిన అంశము మీకు ఎదురవుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము తులసి తీర్థము తయారు చేసుకొని ఇంట్లో అందరూ ఈరోజు తాగే ప్రయత్నం చేసుకున్నట్టయితే గ్రహరీత్యా కావచ్చు, లేదా దుష్ట ఇది వల్ల కావచ్చు, నరదృష్టి వల్ల కావచ్చు, సానుకూలం ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి పనులలో ఆలస్యం అయినప్పటికీ అన్ని రంగాల వాళ్ళకి, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ పనులు చేస్తారో ఆ పనుల్లో ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ చివరిగా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆలస్యమైంది అని మీరు మధ్యలో ఏ ప్రయత్నాన్ని వదిలేయకండి. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము, అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గుళ్ళో దీపం వెలిగించి, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏ ఆలయంలోనైనా సరే దీపం వెలిగించి పసుపు గంధాన్ని స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసుకున్నట్టయితే గ్రహరీత్యా ఏమైనా దోషాలు ఉంటే కనుక తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు అందుకుంటారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల్లో మధురతను పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే స్మూత్గా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే స్మూత్గా మీ మాటను ఉపయోగించే ప్రయత్నం చేయండి. ర్యాష్గా కానీ, పొగరుగా కానీ మాటను తూలే ప్రయత్నం ఈరోజు చేసినట్టయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తప్పుదోవకు కూడా మళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతోంది. ఈరోజు మిథున రాశి వారికి అస్సలు ఎవ్వరికీ బాలేదని చెప్పొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు మాత్రమే చక్కగా ఉండబోతోంది. మిగతా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి, కుటుంబపరంగా కానీ మీ రంగాల వారికి కానీ ఈరోజు అసలు బాలేదు. ఏ ప్రయత్నాలు చేసుకోకండి. అయితే పరిహారంగా ఆకుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వడంతో పాటు ఎవరైనా ఒక స్టూడెంట్కి పెన్నుని కానీ, చిన్నపిల్లలైతే పెన్సిల్ కానీ మీ తరపు నుంచి దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే.